నామాన్ని కృత్వా అభివదను సంతత శ్రీరస్తు సంమంగళాని భవంతు అంటూ జై సత్యదేవ. ఉప ముఖ్యమంత్రి వర్యుల వారిని అన్నవరం సత్యనారాయణ స్వామి వేదాశీసులతో ఆశీర్వదించారు. అన్నవరం శకటం ముందు కదలాలి. ఏమన్నా ఆగకూడదు, శకటాలు రావాలి. జడ్పీ సీఈఓ గారు, అయ్యా దయచేసి ఏ శకటం ఆగకూడదు. జస్ట్ 50 అడుగుల దూరంలో శకటానికి మధ్య మెయింటైన్ చేయవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి. గౌరవ సీఈఓ గారు ఆ విధంగా ఆర్గనైజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. పౌర సరఫరాల సంస్థ కాకినాడ జిల్లా అదిగో వస్తోంది పౌర సరఫరా సంస్థ శకటం. జిల్లాలో రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 214 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ రబీ సీజన్లో 25,985.520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3,064 మంది రైతుల నుంచి కొనుగోలు చేయగా 56.75 కోట్ల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశాం. ఫోర్టిఫైడ్ రైస్ ఆహార మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం దేశంలో అనేక మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీనిని అధిగమించడానికి ఫోర్టిఫైడ్ బియ్యం అనగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ B12 తో అందించబడుతుంది. ఈ బియ్యం ద్వారా రక్తహీనత నివారించవచ్చు. అంతేకాకుండా నాడీ వ్యవస్థను వీటిలో ఉండే ఐరన్ రక్తహీనత నివారణకు, విటమిన్ B12 నాడీ వ్యవస్థ అభివృద్ధికి, ఫోలిక్ యాసిడ్ గర్భస్థ శిశువు వికాసానికి ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనల్లో తేలింది. సరే, శకటాలు ఆగిపోతే అవదు సార్, రావాలి. గృహ నిర్మాణ సంస్థ శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ వారి శకట ప్రయాణ వాక్యము. కూడు, గుడ్డు, బట్ట మానవాళికి ప్రాథమిక ప్రాధాన్యత అంశాలలో భాగంగా పేద, బడుగు, బలహీన వర్గముల వారికి అందరికీ ఆవాసం అనే జాతీయ గృహ నిర్మాణ నినాదానికి క్రియారూపం ఇస్తూ సమాజంలో పేదలందరికీ గృహ నిర్మాణం చేయి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతములలో జిల్లా యంత్రంగా అమలు చేస్తున్న స్ఫూర్తితో రావాలని ముందుకి అదిగో వస్తోంది గృహ నిర్మాణ వారి శకటం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ప్రతి అర్హత గల లబ్ధిదారునికి నూతన గృహం మంజూరు ఒక వరం. గౌరవ జిల్లా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు స్ఫూర్తితో ఒక నూతన వరవడిని నింపుకొని కాకినాడ జిల్లా సారథి శ్రీయుతి షన్ మోహన్ ఐఏఎస్ వారి అద్వితీయ సారథ్యంలో హుందాగా కదిలి వస్తున్న ప్రగతి రథాన్ని కనులారా వీక్షించండి. అదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ వారి శకట ప్రయాణం. రాష్ట్ర స్థాయిలో 1,25,000 గృహముల నిర్మాణంలో భాగంగా మన కాకినాడ జిల్లాలో 4,500 గృహములు అక్టోబర్ నాటికి నిర్మించి అందజేయ సంకల్పంతో ప్రతి లబ్ధిదారునికి 20 టన్నుల ఉచిత ఇసుక సరఫరాతో ముందుకు సాగాలి. గృహ నిర్మాణ సిమెంట్ బస్తాలు సబ్సిడీ రేట్తో అందిస్తూ కావాల్సినవి 480 కేజీల ఇనుము ఇస్తూ గృహ నిర్మాణముకు ప్రోత్సహిస్తున్న గృహ నిర్మాణ శాఖ వారికి హుందాగా వస్తున్న ప్రగతి రథాన్ని కనులారా వీక్షించండి. తదుపరి మన ముందుకు వస్తోంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ల శకటం. అనంతరం మన ముందుకు వస్తోంది కాకినాడ జిల్లా విద్యా శకటం.
కాకినాడ విద్యాశాఖ మనిషిని విజ్ఞానవంతంగా తయారు చేయడానికి విద్య ఒక పూరిపాక ఆయుధం. నుండి పురస్కారాల దాకా అదిగో కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ వారి శకటం మువ్వెన్నెల జెండా రంగులద్దుకొని నుదుట అశోక చక్రం తిలకం దిద్దుకొని జాతీయ జెండాను శిరోభూషణంగా ధరించి నర నరాన దేశభక్తిని నింపుకొని చక్కగా ముస్తాబై తలెత్తుకొని మన ముందుకి కదలి వస్తోంది విద్యాశాఖ కాకినాడ జిల్లా. ఈ శకటంలో ప్రతి మెట్టు మనలను తిప్పుతాయి చిరస్మరణీయుల జ్ఞాపకాల తట్టు. అదిగో మొదటి మెట్టులోనే తల్లికి వందనం, పేద బ్రతుకులకు అదే 10,000 కాదు 15,000. ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి చేతి వంటను తలపించే మధ్యాహ్న బడి భోజనంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని విద్యార్థి మిత్రగా స్ఫూర్తి పొంది చరిత్రలు సృష్టించి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలను పొంది ఒత్తిడి లేని విద్యతో పుస్తక రెక్కలు కట్టుకుని స్వేచ్ఛావాయువులు పీలిస్తూ వినీలాకాశంలోనికి హాయిగా ఎగురుతున్న ఒక సర్కార్ బడి విద్యార్థి పయనం విద్యాశాఖ శకటం యొక్క చిరు ప్రయత్నం. ముందుకు సాగాలి విద్యాశాఖ శకటం. తదుపరి మన ముందుకు వస్తోంది 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బోట్ బిల్డింగ్ యార్డ్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, అన్నా క్యాంటీన్, అన్నార్తులకు ఆకలిని తీర్చే డొక్కా సీతమ్మ గారి మరిపించే అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్ శకటాన్ని ముందుకు జరిపించవలసిందిగా మున్సిపల్ కార్పొరేషన్ వారిని అభ్యర్థిస్తున్నా. తదుపరి మన ముందుకు వస్తోంది గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల ప్రదర్శన ద్వారా కాకినాడ జిల్లా నందు 358 గ్రామ పంచాయతీలు, 667 ఆవాసాలను గాను 20 సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాలు ద్వారా 359 ఆవాసాలకు రక్షిత మంచినీటి సరఫరా జరుగుతున్నది. మరియు వీటితో పాటు 792 రక్షిత మంచినీటి సరఫరా పథకాలు మరియు 3384 చేతి పంపుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన అన్ని వాసాలకు త్రాగునీటి సరఫరా చేయబడుతుంది. జాతీయ గ్రామీణ జరగాలని ముందుకి జల్ జీవన్ మిషన్ శకటం రావాలి. చాలా గ్యాప్ అయింది. జల్ జీవన్ మిషన్ ద్వారా హౌసింగ్ కాలనీస్ కి ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయుటకు జల్ జీవన్ మిషన్ నందు రావాలి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రభుత్వ పథకం క్రింద ఇప్పటి వరకు 137,905 మంది లబ్ధిదారులకు మరుగుదొడ్లు మంజూరు చేయటం జరిగింది. అందున 35,900 మరుగుదొడ్లు నిర్మాణం చేయటం జరిగింది. ఇందును 2,005 మరుగుదొడ్లు నిర్మాణం పురోగతిలో ఉన్నది. సామూహిక మరుగుదొడ్లు యూనిట్ కాస్ట్ 3 లక్షలు.
గ్రామ సచివాలయాల వద్ద నిర్మించుటకు ఆమోదం ఇచ్చి ఉన్నారు. అందు 130 మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయింది. 51 పురోగతిలో ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు 429 గ్రామాలు ODF ప్లస్ గ్రామాలను ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ జిల్లా నందు 3,15,498 కుళాయిలు కనెక్షన్లు ఇచ్చుట, అలాగే 73,707 కుళాయిలు కనెక్షన్లు 2024-25 సంవత్సరం పూర్తి చేయు లక్ష్యంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అదిగో అల్లదిగో వస్తోంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి శకటం. చిన్నారుల కోలాట నృత్య ప్రదర్శనతో మన ముందుకు వస్తోంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి శకటం. డ్రామా కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.41 లక్షల నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు నైపుణ్యత లేని పనులు కల్పిస్తూ 115 కోట్ల రూపాయలను వేతనాల రూపంలో అందించడం ద్వారా వారికి అదనపు ఆదాయపు వనరులను కల్పించడంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారుల స్వీయ నేతృత్వంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అన్ని గ్రామాలలో సమగ్రంగా గ్రామీణ మౌలిక వసతులను కల్పించడంతో పాటు నిరుపేద కుటుంబాలకు మెరుగైన జీవనోపాధులను కల్పిస్తూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తొందరలోనే ఆవిష్కరిస్తాననడంలో అతిశయోక్తి లేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సాగు మరియు త్రాగునీటి చెరువులను అభివృద్ధి చేయడం, పంట కాలువల్లో పూడికలను తీయడం, సన్న చిన్నకారు రైతులకు సుమారు 10 రకాల పండ్ల తోటలను అలాగే గులాబీ మల్లె తోటల పెంపకం నిమిత్తం 100% రాయితీతో ప్రోత్సహించడం జరుగుతుంది. పశుగ్రాస పెంపకము, పశువులకు గొర్రెలకు షెడ్ల నిర్మాణం వంటి పనులను కూడా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరుగుతుంది. భూగర్భ జలాలను పెంపొందించడం కొరకు ఫారం పాండ్లు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, నీటి నిల్వ కందకాలు వంటి పనులను కూడా చేపట్టడం జరుగుతుంది. గ్రామీణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, వ్యవసాయ పొలాలకు వెళ్లే పొంత రోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి, విలేజ్ పార్కులు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా మన రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయింపుపై తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఈ రోజు ప్రతి గ్రామంలో వాడలా ఎన్నడూ లేని విధంగా మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతూ పండుగ వాతావరణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇదిగో డ్వామా శకటం ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సర్పంచ్ వారి ఆధ్వర్యంలో సార్ స్వాతంత్ర సమరయోధులు మరియు దేశానికి సేవలు అందించిన మాజీ సైనికులను గౌరవించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే ప్రతి ఇంటి నుండి చెత్తను, వ్యర్థ పదార్థాలను సేకరించి SWPC కేంద్రాల ద్వారా వర్మీ కంపోస్ట్ను తయారు చేసి ఒక పక్కన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పంచాయతీలకు సంపదను కూడా సృష్టించడం జరుగుతుంది. అదిగో వర్షపు నీటిని వడిసిపట్టు, భావితరాలకు దాచిపెట్టు అనే నినాదంతో ప్రభుత్వ కార్యాలయం పైకప్పులు పడ్డ వర్షపు నీటిని పైపుల ద్వారా భూమిలోనికి ఇంకింప చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించే బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నమూనాను కూడా ఈ శకటం ద్వారా చాలా వినూత్నంగా ప్రదర్శిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నటువంటి పలు కార్యక్రమాలను వివరిస్తూ ఈ రోజు ఈ శకటం ద్వారా దృశ్య రూపాలను ప్రదర్శించిన జిల్లా నీటి యాజమాన్య ధన్యవాదాలు. డ్వామా ముందుకు జరగాలి ప్లీజ్. థ్యాంక్ యూ డ్వామా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి కాన్సెప్ట్లతో ఈరోజు డ్వామా శకటం మన ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ. భగవాన్ గారు ముందుకు జరిపించండి సార్. భగవాన్ జీ అదిగో మన ముందుకు వస్తోంది ఆరోగ్యమే మహాభాగ్యం
వైద్య ఆరోగ్య శాఖ కాకినాడ జిల్లాలో 44 ప్రాథమిక హెల్త్ కేంద్రాలు, 9 CHCలు, 1 డిస్ట్రిక్ట్ హాస్పిటల్, 23 అర్బన్ PHCలతో 102 వైద్యాధికారులు, 1049 పారామెడికల్ సిబ్బంది, 1462 ఆశాలతో నిత్యం ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. మాతా శిశు సంరక్షణ సేవలు 108 వాహనాలు, 104 వాహనాలు, జిల్లాలో 35 సంచార వాహనాలున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం అనే ఈ పథకం ద్వారా వైద్య సేవలు పల్లెకు అందించడం జరుగుతోంది. నెలకు ప్రతి పల్లెకు 2 సార్లు ఈ వాహనం ద్వారా వైద్య సేవలు అందిస్తోంది. 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. జిల్లాలో 33 వాహనాల ద్వారా ఇంటింటికి వైద్య లబ్ధి చేకూరుస్తోంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. డిఆర్డిఏ వస్తోంది డిఆర్డిఏ సెర్ప్ సంక్షేమ రథం. పేదల బ్రతుకులో మునుపెన్నడూ లేనంత డిఆర్డిఏ వారి శకటం ముందుకి రావాలి. థ్యాంక్ యూ. అలాగే సిఇఓ గారు కొద్దిగా 50 అడుగుల కన్నా గ్యాప్ ఉండకూడదు సార్, ప్లీజ్. వస్తోంది డిఆర్డిఏ సెర్ప్ సంక్షేమ రథం. పేదల బతుకుల్లో మునుపెన్నడూ లేనంత భరోసా నింపిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ప్రగతి రథం. ప్రకృతి అందాల సమాహారం, ఆంధ్రకు పర్యాటక మణిహారం. మన కాకినాడ జిల్లా ఓ పక్క పెట్టని కోటలా నిలబడిన తూర్పు కనుమలు, మరో పక్క దట్టమైన మడాడవులతో నిండిన అరణ్య ప్రాంతం. ఆ పక్కనే సాగరంలో కాకినాడకు రక్షణ వలయంగా ఏర్పడిన హోప్ ఐలాండ్. ఒక్క మాటలో చెప్పాలంటే విభిన్న భౌగోళిక స్వరూపాల సమాహారం మన కాకినాడ జిల్లా. వస్తోంది డిఆర్డిఏ సెర్ప్ సంక్షేమ రథం. పేదల బతుకుల్లో మునుపెన్నడూ లేనంత భరోసా నింపి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ప్రగతి రథం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి నెల 1వ తేదీ పొద్దు పొడవక ముందే వస్తున్నా మీకోసం అంటూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల గడప చెంతనే పంపిణీ. వృద్ధులకు అండగా, వితంతువులకు ఆదరణగా, నేతన్నలకు వెన్నెముకగా, గీత కార్మికులకు వెన్నుదన్నుగా 17 రకాల పింఛన్ల సొమ్మును ఎన్నడూ లేని రీతిలో ఒక్కసారిగా పెంచి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ప్రభుత్వం. ఇతని పేరు రాజయ్య. విధి వక్రీకరించి మంచానికే పరిమితమైన సమయాన 5,000 పింఛన్ ఒక్కసారిగా 3 పెంచి అక్షరాల 15,000 రూపాయలిచ్చి వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం. ఇతని పేరు గణేష్. 2 కాళ్ళు చచ్చుబడి వీల్ చైర్కే పరిమితం. 3,000 రూపాయలున్న దివ్యాంగుల పింఛన్ రెట్టింపు చేసి 6,000 ఇచ్చి ఎన్టీఆర్ భరోసా. ఈయన పేరు రామయ్య. వయసు పైబడ్డంతో కష్టపడి సంపాదించలేని సమయంలో తిండి, బట్ట, మందులు కొనుక్కోలేని దీనస్థితి. వృద్ధాప్య పింఛను 3,000 నుంచి 4,000గా మార్చి కొండంత అండగా నిలిచిన ప్రభుత్వం. ఇతని పేరు అబ్బులు. సాంప్రదాయ కళ్ళు గీత కార్మికుడు. 50 ఏళ్లు నిండి తక్కువ సన్నగిల్లుతున్న సమయంలో 3,000 పింఛను 4,000గా మార్చి వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం. ఈమె పేరు సుందరి. యుక్త వయసులోనే భర్తను కోల్పోయి జీవితం శూన్యమైన సమయాన 4,000 రూపాయలకు పింఛను మంజూరు.
కాకినాడ జిల్లాలో 17 కేటగిరీలకు చెందిన 2,81,859 మంది పింఛన్దారులకు పింఛన్ సొమ్మును ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా పెంచి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ప్రభుత్వం. మొదటి రోజే 99% పింఛను పంపిణీ చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. డిఆర్డీఏ శకటం ముందుకు సాగుతోంది. అదిగో మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపకల శాఖ శకటం. ముందుగా జాతీయ జెండాతో 2 వీలర్స్ పై ఎగ్జిస్టింగ్ మెటీరియల్ ఫైర్ ఎగ్జిస్టింగ్ మెటీరియల్ తదుపరి ఒక చక్కని డాగ్ షో బై డిస్ట్రిక్ట్ పోలీస్ డాగ్ స్క్వాడ్ కాకినాడ డిస్ట్రిక్ట్. పూర్ మ్యాన్స్ ఫ్రెండ్ అండ్ రిచ్ మ్యాన్స్ గార్డియన్. డాగ్ విశ్వాస జంతువులలో ఏదైనా ఉందంటే డాగ్కి మించింది లేదు.